నేను మీ నెల్లూరు అమ్మాయినండి. ఎప్పటికప్పటికి మా ఊరిని మీకు చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను. మా నెల్లూరులో 122 షాపులు మైపాడు గేటు వద్ద ఓపెన్ అయినాయి. ముందుగా మీరు ఆత్మకూరు బస్ స్టాండు హైవే అయితే ఎక్కేసేయండి. హైవే ఎక్కిన తర్వాత సీదా మీరు మన ఇది రైల్వే స్టేషన్ ఉంది కదా, రైల్వే స్టేషన్ కూడా దాటేసిన తర్వాత మనకి ఇండియన్ పెట్రోల్ బంక్ అని ఒకటి వస్తుంది. ఆ పెట్రోల్ బంక్ కూడా దాటేసి 4 రోడ్డులు వస్తుంది. పెన్నా ఒకటి, మైపాడుకు ఒకటి, ఇంకొకటి ఏంటంటే రంగనాయక స్వామిది. రంగనాయకుల స్వామికి ఆపోజిట్ లైనేనండి ఈ మైపాడు గేటు. ఇంకా 122 షాపులతో ఘనంగా ఓపెన్ అయిన ఈ మైపాడు గేటు వద్ద ఫుడ్ కోర్ట్ కాడ రెస్ట్ రూమ్స్ కూడా మీకు అవైలబుల్గానే ఉంటాయి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఘనంగా ఓపెన్ చేసిన ఈ ఫుడ్ కోర్ట్ ఈ మంతే ఓపెన్ చేసినారండి. ఆ రోజు నేను వీడియో తీయలేకపోయాను. ఇంకా ఏంటంటే పేద మధ్యతరగతి చిన్న చిన్న వ్యాపారస్తులకి ఉపాధి కల్పించాలనే ఒక ఉద్దేశంతో 122 షాపులని నేను అనుకుంటున్నాను. మా చిన్నవాడు ఏంటంటే 124 మమ్మీ నేను లెక్కేసా. ఏది ఏమైనా కూడా మా నెల్లూరు చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుందండి. నిజంగా చెప్పాలంటే మొన్నటికి మొన్న విఆర్సి సెంటర్ కాడ మా ఏ రెంటు ఏ అడ్వాన్సు లేకుండా ఈ రోజుల్లో ఇంత పెద్ద మొత్తంలో ఎవరండి సాయం చేస్తారు? అలాంటిది నేను ఏ పార్టీకి ఉద్దేశించి మాట్లాడటం లేదు. ఈరోజు జరిగిన సిచ్యువేషన్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఇంకా మనం కింద ఫుడ్ తీసుకొని పైకి వచ్చైనా తినొచ్చు, కిందైనా తినొచ్చు. పైన అయితే మనకి సింక్ కూడా ఉంది హ్యాండ్ వాష్ చేసుకోవటానికి. చిన్న పెద్దలు ఆహ్లాదకరంగా ఉండేదానికి వీకెండ్స్ టైం అయితే ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రోడ్డు బిజీ రోడ్ అయితే కాదండి, కొంచెం లైట్గానే ఉంటుంది. ఎంత బాగా ఏ ఇంజనీరు డిజైన్ చేసినారో కానీ చాలా అద్భుతంగా డిజైన్ చేసినారండి. రంగురంగుల కంటైనర్లకి ఎంత అందంగా వాళ్ళు పెయింట్ చేసి పైన స్టే చేసేదానికి కూడా మనసు ప్రశాంతంగా ఉండాలిరా అనుకున్నప్పుడు ఇలాంటి ప్లేసెస్ని మనం విజిట్ చేయటంలో తప్పులేదు. ఫుడ్ కోర్ట్ అనగానే అన్ని ఫుడ్ కోర్టే ఉండాలి కదా అని ఒక మనిషి అన్నాడు. ఫుడ్ కోర్ట్ అని పెట్టి రకరకాలుగా పెట్టున్నారు, బట్టలు, ఫ్యాన్సీ, ప్రొవిజన్స్ అని. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలి అనేది నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అందరికీ ఫుడ్ చేసే వాళ్ళకే షాప్స్ ఇస్తే మిగతా వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? అందుకని చెప్పి అందరికీ ఉపాధి కల్పించాలి అనే ఒక ఉద్దేశంతో ప్రొవిజన్ షాప్స్, ఫ్యాన్సీ బట్టలు, ఇంకా ఐరన్ చేసే రకరకాల మల్టీగా ఉన్నాయి. ఒకటైతే స్టార్టింగ్ నుంచి ఒక కాలు భాగం వరకే ఆ షాప్స్ ఉన్నాయి. ముక్కాల భాగం మొత్తం ఫుడ్ కౌంటర్లు అన్నీ నిండిపోతున్నాయి, మిగతాయి మాత్రం. అయితే వీళ్ళు చిన్న షాప్స్ నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం వాళ్ళకి మెచ్యూర్ కూడా కొంచెం ఈ బిజినెస్ల మీద ఉంటుంది. కొంచెం టైం ఇస్తే ఈ మైపాడు గేటు ఒక అందమైనగా మనము అప్పుడప్పుడు సేద తీసుకునే ఒక ప్లేస్గా ఉండిపోతుంది. ఇక్కడ బళ్ళన్నీ పార్కింగ్ చేసున్నాయిరా అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా షాప్సేనండి. రీసెంట్గానే ముక్కాల భాగం ఓపెన్ అయినాయి, ఎక్కడో ఒక కాలు భాగం అయితే ఉన్నాయి. అందరికీ ఈ ఉపాధి అనేది అందించాలనే ఒక ఉద్దేశంతో ఫ్లోర్ కూడా ఎంత అందంగా డిజైన్ చేసినారో చూడండి. గ్రాస్ వేసి చాలా అద్భుతంగా ఉంది. సిట్టింగ్కి అయితే ఒక గచ్చు లాంటిది వేసి చుట్టూరు చెట్టు చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఫొటోస్కి అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏ బెంగళూరు ఏ హై సిటీలో చూసే ఇలాంటి అద్భుతమైన దృశ్యాలు మా నెల్లూరులో ఓపెన్ చేయటం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫ్లోర్ మీద మాత్రం మనం చిప్పర్స్ లేకుండా అలా నడుచుకుంటూ పోతూ ఉంటే ఇంకా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ కలిసి సేద తీరేటట్టుగా మనసుకి ఉల్లాసాన్ని ఇచ్చేటట్టుగా
డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ వచ్చి ఇక్కడ అంటే ఫ్యామిలీసు, కిడ్స్, లవర్సు, సీనియర్ వాళ్ళు అందరూ ఇక్కడ అలా కొంచెం సేద తీరొచ్చు. అయితే మీరు కాస్ట్ ఏమైనా ఎక్కువ అనుకుంటున్నారా? లేదండి. ఇది మన గవర్నమెంట్ పెట్టింది కాబట్టి అన్నిటి మీద మనకి ఎంఆర్పి ధరలే ఉంటాయి. ఇంకా ఫుడ్ ఏమన్నా రేట్ అనుకుంటున్నారా? లేదండి. మనకు బయట దొరికే వాటికైనా ₹1 తక్కువగానే ఉంటుంది. ఎంతవరకు అయితే ఇది సాగుతుందే అనుకుంటున్నారా? ఇది ఇంకా బాగా డెవలప్ అవుతుందండి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ కదా, వాళ్ళు ఇది కొంచెం సెటిల్ అవ్వటానికి, ఇంతమంది జనాల్ని హ్యాండిల్ చేయటానికి, ఇంకా డిఫరెంట్గా ఏం తెచ్చిపెట్టాలా అనే ఒక ఉద్దేశంతో ఉంటున్నా. నేనైతే రోడ్డు ఎక్కేసానండి. రోడ్డు మీద పోతూ ఉంటే అరుస్తూ పోతున్నారు యూట్యూబర్లు. మస్తు హ్యాపీ వేస్తుంది కదా మనం చేసే వర్క్ని. అంటే మనం ఈ వీడియోస్ తీసేటప్పుడు కొంచెం మొహమాటం అనేది ఉంటుంది, కొంచెం భయం అనేది ఉంటుంది. మీరు కంఫర్ట్గా వీడియో తీయండి. అయితే అవతల వాళ్ళు చూడకుండా వీడియోస్ తీసుకోవాలి. అవతల వాళ్ళు చూసినామంటే వాళ్ళు ఏమన్నా అంటారని మనం భయపడతాం. వెళ్ళినామా మన పని మనం చేసుకున్నామా వచ్చి. కొన్నిట్లు మాత్రం తీయకుండా ఉండటం మంచిది. ఎలాంటి దేవుళ్ళని, లవర్స్ని ఇలాంటివి మాత్రం తీయకూడదు. ఎందుకంటే గప్ చిప్ తలంబుర్ర అంతే కదా. ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి, కానీ ఫ్యాన్సీవి, ఐరన్వి, మొబైల్స్కి సంబంధించినవి మాత్రం పాపం కొంచెం అనే కాదు చాలా డల్గా ఉన్నాయి. అయితే నా ఫీలింగ్ చెప్తున్నానండి. సొగ భాగం వరకు ఈ ఫ్యాన్సీ వీళ్ళ బట్టలు వీటిని ఇంకా హెవీగా పెట్టాలి. అలా పెట్టినప్పుడే కదా మనకి సండే మార్కెట్ లాంటి ఫీలింగ్ వస్తుంది. అలాంటప్పుడే కదా మనకి బయట నుంచి బాగా జనాలు ఇలా వచ్చినప్పుడు ఇలా షాపింగ్ చేసుకుంటారు. అయితే పెట్టుబడి కూడా మనకి కావాలి కదా, అందుకోసమే వీళ్ళు కొంచెం లైట్గా పెట్టినారు. అయినా నాకు ఈ సెంటర్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అలా మనసుని సేద తీర్చుకోవచ్చు. అయితే మాగుంట లేఅవుట్ కానీ చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలో కానీ పెట్టినారనుకున్న సామి రంగం ఇదే ఫుడ్ కోర్టు బిజినెస్లు వీళ్ళకి ఎలా అవుతాయంటే మాటల్లే మాట్లాడుకోవటం లేదు, అంత అద్భుతంగా బిజినెస్లు జరుగుతాయి వీళ్ళకి. అయితే వీళ్ళనెత్తి ఆడబెడితే పాపం ఆల్రెడీ ఉన్న వాళ్ళ పరిస్థితి, షాప్స్ పరిస్థితి ఏమవ్వాలి బాగా ఆలోచించినాడు మా నారాయణ సారు. అందుకోసంగా చూడండి, వాటర్ కూడా ఎక్కడ రోడ్డు మీదకి పోకుండా అక్కడ క్లీన్ చేసిన వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళేటట్టు ఎంత బాగా డిజైన్ చేసినారో ఇంజనీర్ అంటే హ్యాట్సప్ అని చెప్పాలి ఇంజనీరింగ్కి మాత్రం. ఇంకా మన చిన్ననాటి అరుగులు, బట్టల షాపులు అయితే వీళ్ళు మెటీరియల్ అయితే దండిగా పెట్టాలి. సండే మార్కెట్ని తలపిచ్చేటట్టు పెట్టినారనుకో బిజినెస్లు వేరే లెవెల్లో జరుగుతాయి. ఈ ప్లేస్కి మైపాడు గేట్ కాడికి రావాలంటే ఎలా ఉంటుందంటే అది పనిగా మనం ఇక్కడికి రావాల్సిందే. హెవీ క్రౌడ్ ఉండే ప్లేస్ అయితే కాదండి. మీకు కనిపిస్తూ ఉంది కదా, ఇది హెవీ క్రౌడ్ ఉండదు. అయితే ఇక్కడైతే ఐరన్ చేస్తూ ఉన్నారు. అయితే కొన్ని షాప్స్ కాడ నా మనసుని అలా పిండేసిందండి. ఎందుకంటే ఫుడ్ కోర్ట్ కాడ మాత్రం జనాలు ఎక్కువ ఉన్నారు. పాపం మిగతా వాళ్ళంతా అలా చూస్తూ ఉంటే మనం ఏం కొంటాం, మనకి అది కొంచెం బాధెల్లా వేసింది నాకైతే. అందరికీ బిజినెస్లు బాగా జరగాలి. మా నెల్లూరు అయితే చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతూ ఉందండి. చూసేదానికి ఎప్పటికప్పటికి మా నెల్లూరుని మీకు అందంగా చూపించడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేస్తూనే ఉంటాను. వీలైనంత వరకు జనాలు అట్టు కాకుండా ఈ వైపుకి తిరగండి. కొంచెం మాగుంటు లేవుటు అట్టు కాకుండా కొంచెం ఇలా తిరగండి. మనలాంటి మధ్యతరగతి వాళ్ళని మనం ఎంకరేజ్ చేద్దాం. మనం కొంచెం షాపింగ్ ఏమన్నా చేసినా మనకి వాళ్ళకి పెట్టుబడి వస్తుంది. అలా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు కదా. ఎప్పటికప్పటికి నా షార్ట్ వీడియోస్ వీక్లీ వన్స్ అయినా తీసి
ఎక్కువ హై చేసి జనాల్ని ఇట తిప్పేదానికి ట్రై చేద్దామా? ఏమంటారు? అయితే ఫుడ్ కౌంటర్లు మాత్రం ఇంకా కొంచెం ఫాస్ట్గా రెడీ చేయాలండి మీరు ఫుడ్ని. చాలా గంట అంటే జనాలు వెళ్ళిపోతారు అంత స్లోలీ అయితే. ఎప్పటికప్పటికి మా నెల్లూరుని అందంగా చూపించడానికి ఏ మాస్కు లేకుండా ప్రతిదీ న్యాచురల్గా ఉన్నది ఉన్నట్టుగా కొన్ని దాసేసేటట్టుగా చెప్తాలి. అన్నీ ఓపెన్గా మాట్లాడినామంటే మనకి గీయమంటాయి కొన్ని. అందుకోసంగా ఇంకా అక్కడి నుంచి దాటిన తర్వాత 80 నుంచి ఇవి స్టార్ట్ అయినాయండి. ఇవన్నీ ఫుడ్కి సంబంధించినవేను. వీలైనంత వరకు మీరు ఇంకొంచెం ఫాస్ట్గా జనాలకి ఏం కావాలో అనే ఒక ఉద్దేశంతో ఇంకా డిఫరెంట్ ట్రై చేయండి. నా వీడియో చూస్తూ ఉంటే ఒకవేళ మీరు మ్యాక్సిమం అందరికీ ఉపాధి అందాలనే ఒక ఉద్దేశంతో ఫుడ్ కోర్ట్ అని పెట్టి మిగతా వాళ్ళకి అందరికీ అవకాశం అయితే కల్పించినారండి. నారా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. ఇలాంటి మళ్ళీ మంచి వీడియోస్తో నేను వస్తాను. బుద్ధుడి గారు చాలా అంటే చాలా బాగున్నాడు. ఇంకా నేను ఉండేదే వీళ్ళనైతే హై చేద్దాం. ఓకే.